హలో! హాయ్ అండి. 'సుషి విత్ ఖుషి' యూట్యూబ్ ఛానల్‌కి ఈరోజు వచ్చేసండి అట్ల తద్ది శుభాకాంక్షలండి అందరికిని. అట్ల తద్ది అంటే ఏమంటారు? అట్ల తద్ది అంటేనండి మార్నింగే లెగిసిపోయండి, బ్రష్ చేసేసండి, తలస్నానం చేసేసండి, మేమండి రాత్రే సిద్ధం చేసుకుంటామండి. అన్నము, పెరుగు, పప్పు, గోంగూర పచ్చడి, ముఖ్యంగా గోంగూర పచ్చడి, పప్పుతో అయితే భోజనం చేయాలండి. అట్ల తద్ది పొద్దున మార్నింగ్ మేము చిన్నప్పుడు బాగా ఏడ్చేవాళ్ళమండి. అబ్బా! పొద్దుట అన్నం తిని మేము చేస్తామని. కానీ మనం చేసేటప్పటికైతే వస్తదండి చాలా బాధ. పొద్దుటి నుంచి కటిక ఉపవాసంతో ఉండాలండి. పొద్దుటి నుంచి ఇంక మనకు 5 గంటలు అయిన కానించి ఇంకేం ముట్టుకోకూడదు. 5 లోపులోనే అన్నీ ఏం తినాలన్నా తినాలండి. ఇంకా అక్కడి నుంచి ఉపవాసం ఉండాలండి. మనం ఉపవాసం చేస్తూ ఇంకా అన్నీ సిద్ధం చేసుకోవాలండి ఉపవాసంలోనే. నేనండి మార్నింగ్ ఇంకా స్నానం చేసేసాను కదండీ! ఇంక ఎలాగానని ఆ మార్నింగ్ 5 గంటల నుంచేనండి పసుపు ఉండలండి, పసుపు తాడులండి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. దేవుడిని అది పెట్టుకుని అందంగా తయారు చేసుకున్నానండి. ఇంకా పప్పు కడిగేసుకునండి. బియ్యం చంద్రుడికి ఎంతో ఇష్టమైన అండి, శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన మినుములతోటండి బియ్యము మినుములతోటి బెల్లంతోటి అయితేనండి మనం అట్టులైతే బెల్లం అట్లు వేసుకోవాలండి. మనకి గౌరీదేవికి ఇది అట్లతో వాయనం ఇస్తున్నామండి. అట్లు వాయనం అండి. చాలా పెద్ద పెద్ద అట్లు వేసుకోవచ్చండి. కానీ ఎవ్వరికీ పెట్టకూడదండి. ఆ అట్లు మనమే తినాలండి. అందుకే నేను చిన్న చిన్న అట్లు వేస్తున్నానండి. నేను తినలేనండి. చాలా జ్వరంగా ఉంది. అందుకనే నేను చిన్న అట్లు వేసుకుంటున్నాను. ముందుగా ఏం చేయాలంటే అన్నీ రెడీ అయిపోయినాయండి. నేను ఇంకా అట్లా వేసేసుకున్నాను కదండి. ఇంక స్నానం చేసేసండి మనం ముందుగా అయితే కాలువ కాడికి వెళ్ళిపోవాలండి. స్నానం చేసేసండి నా పెళ్లి చీర ఉంటుందండి. ఇది పెళ్ళికి పెట్టిస్తానండి నోము. అందుకని పెళ్లి చీరే కట్టుకోవాలండి. పెళ్లి పట్టు చీరే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలునండి. నాది 22వ సంవత్సరం అండి. ఈ సంవత్సరంతో నాకు నోము అనేది కంప్లీట్ అవుతుందండి. నేనండి చెరువు లేదు కదండి, ఇంట్లోనే గౌరీదేవిని కల్పించుకున్నానండి. మరి ఉయ్యాల కూడా లేదండి. ఇదే ఉయ్యాలనుకుని అడ్జస్ట్ అయిపోయానండి. చూసారా ఎలా ఉందో ఉయ్యాల. అయితేనండి ఇవన్నీ అయిపోయినాయండి. ముందు వెలుగొండగా చెరువు కాడికి వెళ్ళొచ్చేసి ఉయ్యాలైతే దీనికి ముఖ్యంగా అలంకరణ అండి 5వ తనంతో ఉండాలండి. పసుపు, పువ్వులు, గాజులు, చీర, గోరింటాకు అన్నీ పెట్టుకోవాలండి. ముత్తైదు కింద ఉండాలండి. మనకి పెళ్ళి కావాల్సిన వాళ్ళకైతేనండి మంచి భర్త యవ్వనస్తుడు వస్తాడండి, అందమైన భర్త వస్తాడండి. పెళ్ళైన వాళ్ళకైతేనండి దీర్ఘ సుమంగళిగా ఉంటామండి. ఇప్పుడు ఆయురారోగ్యాలతో ఎప్పుడు క్షేమంగా ఉంటామండి. మనం పూజ అనేది అండి ఇలా చేసేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ అండి పూజ అయిపోయింది కదండి, చంద్రోదయం పూజ అయిపోయాకనండి మనకి చంద్రుడు కానీ చుక్కలు కానీ వచ్చాకనండి మనము చంద్రుడిని చూసండి మనం చంద్రుడికి ఆర్ఘ్యాన్ని ఇచ్చండి మన భర్త ముఖాన్ని అయితే చూడాలండి. ఇంతేనండి. ఇక్కడితో ఈ పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. తర్వాత మనం మంచినీళ్ళు తాగి భోజనం చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్త విషయంలో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.